హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ విఎస్ రావు. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయేది త్రికాలం క్యాష్ బుక్. అంతకుముందు ఆల్రెడీ త్రికాలం క్యాష్ బుక్ 3rd, 4th, 5th చేసాం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్లో ఓన్లీ మనం వచ్చేసి క్యాష్ అండ్ బ్యాంక్ కూడా వచ్చి ఫేవరబుల్ చేసాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఓడి ఇస్తే ప్రాబ్లం ఎట్లా చేయాలని స్టార్ట్ చేసామండి. ఈ ప్రాబ్లమ్ చూడండి ఒక్కసారి. త్రికాలం క్యాష్ బుక్ విత్ బ్యాంక్ ఓడి ఈజ్ గివెన్ అండి. ఏదైనా ఎసెట్ అంటే ఎసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఆ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుందండి. ఏదైనా లయబిలిటీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఉంటుందండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాష్ అయితేనేమో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాంక్ ఓడి అయితేనేమో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తామండి. ఇంకా రిమైనింగ్ అంతా సేమేనండి. త్రికాలం క్యాష్ బుక్ అంటే ఆల్ రిసీవ్స్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్. సింగిల్ అయినా, డబుల్ అయినా, త్రిబుల్ అయినా అది మనకి వచ్చి బేసిక్ అనేది బేసిక్ రూల్ సేమ్ కామన్ అండి. మనం చెప్పాము అంతకుముందు త్రికాలం క్యాష్ బుక్లు ఏముంటాయి మనకి పర్టికులర్స్ డెబిట్ సైడ్ సార్, పర్టికులర్స్ ఎల్ఎఫ్ ఏమండి డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ కామన్గా ఉంటుంది. తర్వాత డిస్కౌంట్ క్యాష్ బ్యాంక్ అనేది అడిషనల్ కానీ టోటల్ 6 కాలమ్స్ డెబిట్ సైడ్, 6 కాలమ్స్ క్రెడిట్ సైడ్, సేమ్ కాలమ్సే ఉంటుంది. టోటల్గా 12 కాలమ్స్ ఉన్నదాన్ని మనం త్రికాలం క్యాష్ బుక్ అని చెప్పుకున్నామండి. ఇందులో మనం ఏదైతే రిసిప్ట్ ఏదైతే పేమెంట్ అనేది మనం వచ్చి ఫైండ్ అవుట్ చేయగలిగితే క్యాష్ బుక్ ప్రిపరేషన్ మనకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి. ఇది ఒకసారి చూడండి, మన క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏం చెప్పామని ఇంతకుముందు మనం April 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే అంతకుముందు నెల మనకి ఏముందండి March 31st క్లోజింగ్ బ్యాలెన్స్ బికమ్స్ April 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిందండి. దాన్ని ఏమని రాయాలి మనము టు బ్యాలెన్స్ బ్రాడ్ అని రాస్తాం, ఎందుకంటే మనకి ఫేవర్ కాబట్టి. ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే బ్యాంక్ ఓడి ఇచ్చారండి. ఓడి మీన్స్ డ్యూ టు ద బ్యాంక్ అండి, బై ద ఓనర్ అండి. మనము బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి అంటే లైబిలిటీ. సో లైబిలిటీ ఏవైపు వస్తుంది మనకి ఏ అకౌంట్ మనకు క్రెడిట్ సైడ్ రావాలండి. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. ఇది ఒకసారి నేను ఇక్కడ గుర్తుపెడుతున్నాను. ఇక్కడ ఇదేమో రిసీవ్డ్ సైడు, ఇది మనకి పేమెంట్ సైడ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ సైడ్ అండి. నెక్స్ట్ అండ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 1600 అండి. ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఓన్లీ ఈజ్ గివెన్ ఫర్ ఆఫీస్ పర్పస్ అండి, నాట్ ఫర్ పర్సనల్. పర్సనల్ అంటేనే మనం వచ్చి డ్రాయింగ్స్ కింద తీసుకోవాలి. పర్సనల్ వర్డ్ లేదు కాబట్టి ఆఫీస్ కోసం మనం డ్రా చేసాం. వాట్ ఈజ్ ఎంట్రీ కాంట్రా ఎంట్రీ, క్యాష్ ఇన్ఫ్లో అవుతుందా మనకు అవుట్ఫ్లో అవుతుందా, ఇన్ఫ్లో అవుతుందా. సో క్యాష్ అకౌంట్ అటార్ హూ ఈజ్ ద గివర్, బ్యాంక్ ఈజ్ ద గివర్ అండి. ఇంతకుముందు నేను చెప్పాను, మీకు గుర్తుంది లేదు, ఇంతకుముందు క్యాష్ బుక్ 4 దాంట్లో చెప్పాను క్యాష్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అండి. ఈ ఎంట్రీ తెలిస్తే ఇంకా ఈజీగా ఉంటుందండి. అంటే రూల్స్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ హూ ఈజ్ ద గివర్, ఇది రియల్ అకౌంట్, ఇది పర్సనల్ అకౌంట్ అండి. ఇది ఆటోమేటిక్ క్యాష్ మనకి ఏమవుతుంది, సో డెబిట్ సైడ్ మనం వచ్చి క్యాష్ కాలంలో రాయాలి, క్రెడిట్ సైడ్ పేమెంట్ కాలంలో రాయాలి. అంటే క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు వచ్చేసి బ్యాంక్ కాలం డిక్రీజ్ అవుతుందండి. చూడండి అదే రోజు ఏముందో పెయిడ్ వేజెస్ ఉంది. ఆ రోజే బ్యాంకులో డ్రా చేసాము, వచ్చిన డబ్బుల్లో నుంచి 1000 రూపీస్ మనం వేజెస్ పే చేసామండి. వాట్ ఈజ్ ఎంట్రీ, ఆల్రెడీ పెయిడ్ ఈజ్ మెన్షన్. పెయిడ్ అంటే పేమెంట్కి ఏమొస్తుంది, సో వేజెస్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్, సో పేమెంట్ అండి. నెక్స్ట్ అండ్ 7th వన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 400 అండి. అంతకుముందు చెప్పుకున్నాం మనం ఎనీ సేల్స్ ఈజ్ ద రిసీవ్డ్, ఎనీ పర్చేజెస్ ఈజ్ ద పేమెంట్ అని. మనం షాపులో నుంచి గూడ్స్ అమ్మాము, ఎంతకు అమ్మామండి 400కి అమ్మాము. క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది, మనకి రిసిప్ట్ అవుతుంది, ఇది మనకి రిసిప్ట్ అండి. సేమ్ డే అండి, అదే రోజు గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఆల్సో ఈజ్ గివెన్ అండి. పర్చేజ్ అంటేనే పేమెంట్, పర్చేజ్ అంటే క్యాష్ అవుట్ఫ్లో కాబట్టి ఇది పేమెంట్ సైడ్ అండి. చూడండి ఒకటే రోజు అండి, ఒకటే డేట్లో 2 ఇచ్చారు, సేల్స్ అండ్ పర్చేజ్ ఇచ్చారు. సేల్స్ డెబిట్ సైడ్ రాస్తాను, పర్చేజెస్ అనేది క్రెడిట్ సైడ్ రాస్తాను. నెక్స్ట్ టైం ఆల్రెడీ రిసీవ్డ్ మెన్షన్ అండి, చెక్ మెన్షన్, రిసీవ్డ్ చెక్ ఫర్ 1350 అండి. రిసీవ్డ్ అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ అండి. 1350 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఫర్ 1400 ఫ్రమ్ అజిత్. ఈ చెక్ మనకి ఎవరు ఇచ్చారు, మన కస్టమర్ అజిత్ ఇచ్చారండి. యాక్చువల్ హౌ మచ్ డ్యూ ఫ్రమ్ అజిత్ అండి 1400. అవర్ ఓనర్ యాక్సెప్టెడ్ ఫర్ 1350. హౌ మచ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ అండ్ 5. సో డిఫరెన్స్ తీసుకోండి మీరు, 1400 - 1350 50 రూపీస్ అండి. డిపాజిటెడ్ ద సేమ్ ఇన్ ద బ్యాంక్. ఆ రోజు చెక్ వచ్చింది, ఆ రోజే బ్యాంకులో వేసామండి. సో ఆల్రెడీ రిసీవ్డ్ ఉంది కాబట్టి మనకు క్లియర్గా మనం రిసీవ్డ్ సైడు ప్లస్ చెక్ ఉంది కాబట్టి మనం బ్యాంకులో అండి, బ్యాంక్ కాలం ఆ రోజు వేసాం కాబట్టి ఆ రోజే మన అవర్ అకౌంట్ విల్ బి ఇంక్రీజ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్. చూడండి పెయిడ్ చాలా క్లియర్గా ఉంది. పెయిడ్ అంటే మనం బ్లైండ్గా రాయటమేనండి. ప్లే టు రామవిలాస్ బై చెక్ అన్న, మన చెక్ అనేది ఇంపార్టెంట్. త్రికాలం క్యాష్ బుక్లో చెక్ క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన రామవిలాస్కి 890 చెక్ ద్వారా పే చేసాము ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఫర్ 900 అండి. యాక్చువల్గా రామవిలాస్కి ఎంత ఇవ్వాలి మనము 1000 రూపీస్ ఇవ్వాలి,
సారీ 900 రూపీస్ ఇవ్వాలి. అవుట్ ఆఫ్ 900 810 రూపీస్ ఈజ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండి. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అండి. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఎప్పుడైనా వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఏది సేల్ చేసినా గూడ్స్ అయినా ఫర్నిచర్ అయినా న్యూస్ పేపర్ ఏదేమైనా మనకి మనీ వస్తుందండి. సో మనీ ఇన్ఫ్లో అవుతుంది కాబట్టి మనకి రిసిప్ట్ అవుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు, 2 సేల్స్ అని రాస్తున్నారు. ఆన్సర్ వస్తుంది కానీ సేల్స్ అని రాయకూడదు. సేల్ అనే పదం ఈజ్ అలౌడ్ ఓన్లీ ఫర్ ద గూడ్స్ అండి, నాట్ ఫర్ న్యూస్ పేపర్స్, నాట్ ఫర్ ఫర్నిచర్ ఇన్ దిస్ వే. కాబట్టి మీరు ఏం రాయాలా, 2 సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అని రాసి డెబిట్ సైడ్ మన రిసిప్ట్ కాల్లో రాయాలి. క్యాష్ అండి, చెక్ నాట్ మెన్షన్. 17th అండ్ బాట్ అంటే చెప్పుకున్నాం కదా. బాట్ అంటే పర్చేజ్ అండి, నథింగ్ బట్ పర్చేజ్. పర్చేజ్ ఏ బైసికల్ బై చెక్ అండి. చెక్ ద్వారా కొన్నాము, సైకిల్ కొన్నాము, బైసికల్ కొన్నాము 1150కి. మనకు బైసికల్ ఏమవుతుంది, ఎసెట్ కదండి. బైసికల్ అయినా కార్ అయినా ఏదైనా మనకి ఎసెట్ అవుతుంది. బైసికల్ అకౌంట్ అటార్ బ్యాంక్ అకౌంట్ అండి. మనకి పేమెంట్ అయింది కాబట్టి, మనీ బయటకు వెళ్ళింది కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి, పేమెంట్ అండి. సేమ్ డే అండి, సేమ్ డే బైసికల్ కొన్న రోజేనండి, ఆ రోజు ఏం చేసాం, పెయిడ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఇన్ క్యాష్ 200 అండి. ఒక 200 రూపీస్ మనం జిహెచ్ఎంసీ వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ పే చేసాం. ఇందులో కూడా పెయిడ్ ఉంది కాబట్టి పెయిడ్ అంటే అర్థమైంది మనకి క్యాష్ అవుట్ఫ్లో, ఇది పేమెంట్ అండి. ఈ 2 పేమెంట్స్ ఏనండి ఈ డేట్లు. 17th రోజు 2 పేమెంట్లు చేసాం. ఒకటి బైసికల్ కొన్నాము, ఒకటి మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ పే చేసాం. ఒకటి చెక్ ద్వారా పే చేసాం, ఒకటి క్యాష్ ద్వారా పే చేసాం. సో పేమెంట్ సైడ్ 1150 బ్యాంక్ కాలంలో వస్తుంది, 200 క్యాష్ కాలంలో వస్తుంది. నెక్స్ట్ అండ్ 18th అజిత్ చెక్ డిజానర్డ్. ఇంతకుముందు కూడా వచ్చింది మనకి ప్రాబ్లం చెప్పేసాం ఆల్రెడీ. మన చెక్ చూడండి మనకు వచ్చి వెంటనే రిసీవ్ అండ్ 9th అండి, April 9th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ అజిత్ అండి. అదేమైంది, మనకి హానర్ కాలేదు, ఏమైంది, అది డిజానర్ అయింది, క్యాన్సిల్ చేయాలి. అంతకుముందు ఎక్కడ రాసాము గుర్తు చేసుకోండి ఒకసారి, మనం రిసీవ్డ్ సైడ్ రాసాము. మనం అజిత్ చెక్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, రిసీవ్డ్ సైడ్ క్యాన్సిల్ చేయాలంటే మనం పేమెంట్ సైడ్ రాయాలండి. పేమెంట్ సైడ్ రాస్తే ఆటోమేటిక్గా చెక్ విల్ గెట్ క్యాన్సిల్డ్. మళ్ళీ మనకు ఫ్రెష్గా అజిత్ ఇవ్వాలి, ఇంకా డిస్కౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకైనా 1400 రూపీస్ ఇవ్వాలండి. మనకు వచ్చి హౌ మచ్ ఛార్జెస్ ఇక్కడ మన అకౌంట్లో కట్ అయినాయి అంటే బ్యాంక్ ఛార్జెస్ 10 రూపీస్ అండి. సేమ్ డే అండి, 18th రోజు అవర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డిక్రీజ్డ్ బై 10 రూపీస్ బై వే ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఆఫ్టర్ 1 డే April 20th రిసీవ్డ్ మన క్లియర్ మెన్షన్, రిసీవ్డ్ ఏ ఫ్రెష్ చెక్. మళ్ళీ చెక్ అనండి, ఫ్రెష్ చెక్ ఫ్రమ్ ద అజిత్ ఫర్ టోటల్ అమౌంట్ ఇన్క్లూడింగ్ ఛార్జెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్ ఇది. యాక్చువల్ మనకి అజిత్ ఎంత ఇవ్వాలి, మనకి 1400 ఇవ్వాలి, మనం 1350కి యాక్సెప్ట్ చేసాం. బట్ చెక్ అనేది హానర్ కాలేదు, డిజానర్ అయింది. అప్పుడు టోటల్ హౌ మచ్ డ్యూ, మనకి 1400 ఇవ్వాలి, నాట్ 1350 అండి. 1400 రూపీస్ మనకి ఇవ్వాలి, ఆయన వల్ల మనకి 10 రూపీస్ ఛార్జెస్ కూడా అయింది బ్యాంకులో. ఆయన ఏమన్నా ఇన్క్లూడింగ్ ఛార్జెస్ అన్నారు, ఇన్క్లూడింగ్ బ్యాంక్ ఛార్జెస్. ఇప్పుడు హౌ మచ్ డ్యూ ఫ్రమ్ ద ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ అండ్ 1400 ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్, 10 రూపీస్ ఈజ్ ద ఛార్జెస్ అండి, 1410 రూపీస్ అండి. ఇక్కడ మళ్ళీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పైన ఆల్రెడీ అమౌంట్ ఉంది, మనకి బ్యాంక్ ఛార్జెస్ తెలుసు కాబట్టి 2 కలిపితే 1410 రూపీస్ మనం ఇక్కడ రికార్డ్ చేయాలండి. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్, చెక్ మళ్ళీ మనకు 20th ఇచ్చారు, ఆ రోజు బిజీ వల్ల మనం బ్యాంకులో వేయలేకపోయినప్పుడు ఇచ్చారు, 21st ఇచ్చామండి. ఏదైనా చెక్ వచ్చి మనకి సేమ్ డే బ్యాంకులో వేయకపోతే మన ఆఫీస్లో ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అండి. మీరు దాన్ని క్యాష్ కాలంలోనే రికార్డ్ చేయాలండి. బ్యాంకులో వేసినప్పుడు అది మళ్ళీ కాంట్రా అండి. కాంట్రా అంటే ఏమొస్తుంది, ఆటోమేటిక్ బ్యాంకులో వేసే బ్యాంక్ టు క్యాష్ అండి. ఇది అజిత్ చెక్ ఆ రోజు బ్యాంకులో వేసాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ టు క్యాష్ అండి, బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్. నేను చెప్పాను ఇట్లా మీకు ఎంట్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది మన రిసీవ్డ్ సైడ్, ఇది పేమెంట్ సైడ్. చూడండి అంతకుముందు నేను ఏం రాశాను, రిసీవ్డ్ సైడ్, పేమెంట్ సైడ్ అండి. ఏది రాసినా ఫస్ట్ రిసీవ్డ్ రాస్తా, డెబిట్ సైడ్ ఫస్ట్ రాస్తాను. అంటే మన రిసీవ్డ్ సైడ్ బ్యాంక్ కాలంలో రాయాలి, క్రెడిట్ సైడ్ క్యాష్ కాలంలో రాయాలండి. ఇది ప్రాబ్లం. కొంచెం పేపర్ ఏదన్నా కొంచెం హార్డ్గా ఇవ్వాలంటే మోడల్ ఇస్తారు. మామూలుగా అయితే మనం చేస్తున్న 3 కాలం క్యాష్ బుక్ 6 చేస్తున్నాం. అంటే ఫస్ట్ క్యాష్ బుక్ 1 సింగిల్ కాలం చేసాం, క్యాష్ బుక్ 2 వచ్చి డబుల్ కాలం చేసాం. 3, 4 అండి, 3, 4 మీరు బాగా చేయండి. 3, 4 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఉంటాయి. 5 అనేది 6 అనేది కొంచెం పేపర్ హార్డ్గా ఇచ్చిన అన్ని పాయింట్స్ కవర్ చేయడం కోసం క్యాష్ బుక్ 5 ఒకటి, క్యాష్ బుక్ 6 చేసామండి. అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవి కూడా చూస్తే బెటరు. మీరు చూసారంటే మీకు డెఫినెట్గా మీకు వచ్చి 12 మార్క్స్ వస్తాయండి. ఎగ్జామ్లో ప్రాబ్లం 12 మార్క్స్కి ఇస్తారండి, ఆన్సర్ రాకపోయినా మినిమం వచ్చేసి యూ విల్ గెట్ 10 మార్క్స్ వస్తాయండి. ఒకసారి మనం ఫార్మాట్ రాద్దాం. ఫార్మాట్ తెలుసు కదా, ముందు రాసిందే కాబట్టి 3 కాలం క్యాష్ బుక్ అండి. త్రీ కాలం క్యాష్ బుక్ అండి. అంటే మనకు హౌ మెనీ కాలమ్స్ గుర్తు రావాలి, సేమ్ థింగ్ అండి.
ఆఫ్టర్ మార్జిన్ మీరు పేజీని హాఫ్ ఆఫ్ చేసుకోండి. 6 కాలమ్స్ డెబిట్ సైడ్ రావాలి, 6 కాలమ్స్ క్రెడిట్ సైడ్ రావాలి. ఫస్ట్ కాలం ఏముంటుంది మనకి? డేట్ కాలం, తర్వాత పర్టికులర్స్ కాలం, తర్వాత ఎల్ఎఫ్ కాలం, తర్వాత డిస్కౌంట్ అలౌడ్ గుర్తుంటే క్యాష్ బ్యాంక్ అండి. ఒకసారి కౌంట్ చేయండి కాలమ్స్ ఇవి. 1 2 3 4 5 6 అండి. 6లో 3 వచ్చేసి డేటు, ఇంకోటి పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ అలౌడ్ రూపీస్ అండి. సో గుర్తుంటే అలౌడ్ అని రాయండి, లేకపోతే డిస్కౌంట్ రాయండి అండి. బ్యాంక్ అండి, బ్యాంకు. ఈ సైడ్ ఏం చెప్పాను నేను? రిసీప్ట్స్. ఈ సైడ్ ఏమంటారు? డిఆర్ అండి. సేమ్ లైన్స్ అండి, ఈ పక్క రాద్దాం. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్ అండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్ అండి. దిస్ ఈజ్ అ సిఆర్ సైడ్ అండి. దిస్ సైడ్ ఏమంటాం మనం? పేమెంట్స్ అండి, అవుట్ఫ్లో. పేమెంట్స్ అంటే క్యాష్ అవుట్ఫ్లో. ఇది మన ఫార్మాట్ అండి. ఇది దీని ప్రకారం మనం వచ్చి రికార్డ్ చేద్దాం. ముందు కాలమ్స్ గుర్తుంటే ప్రాబ్లం ఈజీగా ఉంటుందండి. తీసుకోండి, ఫస్ట్ వన్ తీసుకోండి. మనకి ఇయర్ ఇచ్చారు 2023 అండి. 2023 అండి. ఏప్రిల్ మంత్ ఇచ్చారు, ఏప్రిల్ 1 అండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. హౌ మచ్ క్యాష్ బ్యాలెన్స్ మంది? 460 ఉందండి. ఇంతకుముందు క్లాసులో మనం ఏం చేసామంటే బ్యాంక్ కూడా ఫేవర్ ఇచ్చారు కాబట్టి ఫేవరబుల్ కూడా ఇక్కడ రాసామండి. ఈసారి అట్లా కాదండి. ఈ ప్రాబ్లం చేస్తున్న ఓడీ కోసం. 2023 ఏప్రిల్ 1 అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమంటారు? ఓపెనింగ్ అని రాయకుండా బ్యాలెన్స్ అని రాస్తారు. స్టార్టింగ్ కాబట్టి బ్రాడ్ డౌన్ అండి. సో బ్యాంకులో రాస్తున్నాను అండి. ఎంత ఉంది అమౌంట్ అండి? 2800 అండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. క్లియర్ చూడండి. ఆఫీసులోనే 460 క్యాష్ ఉంది. మనం బ్యాంక్ వాళ్ళకి అదే రోజు ఎంత ఇవ్వాలి? 2800 ఇవ్వాలి. అంటే ఉన్నదానికంటే ఎక్కువ డ్రా చేసినప్పుడే ఓడి వస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీనింగ్ అది, ఓవర్ డ్రాన్ అని అర్థం. సో ఫస్ట్ వన్ క్లియర్లీ ఓవర్. సెకండ్ వన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాను. సెకండ్ అండి. ఒకవేళ ఎంట్రీస్ కొంచెం హార్డ్గా ఉండి నాకు ఎంట్రీస్ గుర్తుండలేదని మేము ఒకటండి, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. మనం బ్యాంకులో డబ్బు డ్రా చేసాం. ఆఫీస్లోకి మనీ వస్తుందా, మనీ వెళ్తుందా? మీరు థింక్ చేస్తే ఆఫీస్లో మనీ వస్తుందండి. వస్తే అవర్ క్యాష్ కాలం పెరిగింది చూడండి. ఆల్రెడీ 460 ఉంది క్యాష్. మళ్ళీ మనం బ్యాంక్ వెళ్ళి ఎంత డ్రా చేసాం? 1600 డ్రా చేసామండి. ఆటోమేటిక్గా మన క్యాష్ బ్యాలెన్స్ ఏం కావాలి? పెరగాలండి. మరి క్యాష్ పెరిగిందంటే ఎక్కడ తగ్గాలి? మన అకౌంట్ తగ్గాలండి. అకౌంట్ తగ్గాలంటే ఇదే కదండి. ఆల్రెడీ బ్యాంకులో లేకుండా మళ్ళీ డ్రా చేసామండి. మళ్ళీ ఓడి పెరిగింది ఇక్కడ. సరే, డేట్ వచ్చేసి సెకండ్ అండి. ఇక్కడ నేను క్యాష్లో రాసా కాబట్టి నేను వర్డింగ్ ఏం రాయాలి? కంపల్సరీగా బ్యాంక్ అని రాయాలి. బ్యాంకు అకౌంట్ అండి. సిబి చెప్పే కదా, కాంట్రా. సి అంటే కాంట్రా. మరి ఇక్కడ ఏం రాయాలండి నేను? డేటు బై అమౌంట్ బ్యాంక్ కాలంలో అపేర్ అవుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ రాయాలి. సి అండి. సి అంటే మనం బ్యాంక్కి వెళ్ళామని అర్థం అండి. తర్వాత అదే రోజు అంటే క్యాష్ డ్రా చేసి ఏం చేసాం? మనం పెయిడ్ పే చేసిన వర్కర్లకి అమౌంట్ పే చేసాం. అదే రోజు కాబట్టి పేమెంటే కాబట్టి సెకండ్ అండి. బై వేజెస్ అండి, అంటే లేబర్ అనమాట. ఎంత పే చేసాం మనం? 1000 రూపీస్ పే చేసాం క్యాష్లో నుంచి. క్యాష్. నెక్స్ట్ అండి 7 చూడండి ఏముంది? గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 400, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 300. అదే రోజు సేమ్ డేట్న 400 గూడ్స్ కొన్నాం, క్యాష్ కొన్నాం. గుర్తుపెట్టుకోండి. 3 కాల్ అదేమో క్యాష్, చెక్ ఇంపార్టెంట్. క్యాష్ కొన్నాము, క్యాష్కి సేల్ చేసాం, క్యాష్కి కొన్నామండి. సేల్ చేస్తేనే రిసిప్ట్ అవుతుంది, కొన్నామంటే పేమెంట్ అవుతుందండి. ఫస్ట్ అయితే సేల్ రాస్తున్నాను. 7th టు సేల్స్ అకౌంట్ అండి. హౌ మచ్ అమౌంట్ మనకి అమౌంట్ వస్తుంది? 400 రూపీస్ వస్తుందండి. అదే రోజు సేమ్ డే 7th బై పర్చేజ్ అండి.
పర్చేజ్ అకౌంటు క్యాష్ కాలంలో 300 రూపీస్ క్యాష్ కాలం. నెక్స్ట్ అండి 9th అండి. 9th చూడండి ఏముందో, రిసీవ్డ్ చెక్ ఫర్ 1350 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఫర్ 1400 ఫ్రమ్ అజిత్ అండి. మనకు అజిత్ నుంచి 1350 చెక్ వచ్చింది. యాక్చువల్ మనకి ఎంత ఇవ్వాలైనా 1400 ఇవ్వాలి, మనం 50 రూపీస్ తగ్గించామండి. రిసీవ్డ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ 9th డేట్ అండి. మనకి ఎవరు ఇచ్చారు, ఇది అజిత్ అకౌంట్ అండి. జాగ్రత్తగా రాయండి. మనకి డిస్కౌంట్ 50 రూపీస్ అండి, మనం ఇచ్చాము ఆయనకి చెక్ అనుకుంటాం, చెక్ కాబట్టి 1350 ప్లస్ 50 టోటల్ అకౌంట్ ఈజ్ ద 1400 అండి. డిపాజిటెడ్ ద సేమ్ ఇన్ ద బ్యాంక్. ఆ రోజే బ్యాంకులో వేసాక నేను బ్యాంకులో రాశాను గుర్తుపెట్టుకోండి. ఆ రోజు బ్యాంకులో వేయకపోతే మళ్ళీ నేను దీన్ని క్యాష్లో రాస్తానండి. వేసినప్పుడు మళ్ళీ కాంట్రా అవుతుంది. నెక్స్ట్ అండ్ 11th డేట్ అండి, April 11th 2023. పే టు రామ్ విలాస్ బై చెక్ అన్నాడు. పే టు రామ్ విలాస్ బై చెక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఫర్ 900. రామ్ విలాస్కి మనం 900 ఇవ్వాలి, మనం 890 ఇస్తున్నాం, చెక్ ద్వారా ఇస్తున్నాం. అది ఆల్రెడీ పేడ్ మెన్షన్ చేశారు కదా క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ అండి. 11th డేట్న బై రామ్ విలాస్ అకౌంట్ అండి. చెక్ అన్నమాట వాడారు కాబట్టి జాగ్రత్తగా 890 రాయాలి. డిస్కౌంట్ కాలంలో 10 రూపీస్ అండి. చూడండి అక్కడ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్యాష్ బుక్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ సేల్ ఉంటుంది, పర్చేజ్ ఉంటుంది, పేమెంట్స్ ఉంటాయి, రిసీప్ట్స్ ఉంటాయి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఈజీగా రాయొచ్చు మనం. సో నాలెడ్జ్ లేకపోయినా రాయొచ్చు, ఎందుకంటే పెయిడ్ రిసీవ్డ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అండ్ 15 చూడండి ఏముందో, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ 215 అండి. మనం ఆఫ్టర్ రీడింగ్ పేపర్స్ ఏమైతే మనకి అది వేస్ట్ పేపరే కదా, అది కేజీ లెక్కన మనం సేల్ చేసాం ఆఫీస్ న్యూస్ పేపర్ని, మనం 215 వచ్చిందండి. సేల్ అంటే మనం చెప్పుకున్న రిసిప్ట్ అని. సో 15th డేట్ అండి. చెక్ అనేమి అనలేదు కాబట్టి సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండి. అంతేగాని మీరు సేల్స్ అని రాయకూడదు సార్. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అని మీరు ఎంత వచ్చింది అమౌంట్, మీకు 215 వచ్చిందండి. అది కూడా క్యాష్ ఫామ్లో అయిపోయింది. నెక్స్ట్ అండ్ బాట్ అంటే చెప్పుకున్న పర్చేజ్ అంటే బాట్ అండి. బాట్ ఏ బైస్కిల్ బై చెక్ 1150. ఫస్ట్ అంతవరకు రాద్దాం మనం. పేమెంట్ అండి ఇది. మనం ఏదైనా కొన్నా మార్కెట్లో అంటే ఏది కొన్నా మనకి పేమెంట్ అవుతుంది. ఏం కొన్నాం మనం మార్కెట్కి వెళ్ళి బైస్కిల్ కొన్నామండి. సో బైస్కిల్ అకౌంట్ అంటే సైకిల్ అకౌంట్, బైస్కిల్ అకౌంట్ అది. అది కూడా చెక్ ద్వారా కొన్నాం సార్, నాట్ క్యాష్ అండి. చెక్ ద్వారా కొన్నాం కాబట్టి చెక్ అంటే బ్యాంక్ కాలం 1150 రూపీస్ కొన్నామండి. సేమ్ డే పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ అండ్ క్యాష్ 200 అండి. మళ్ళీ డేట్ రాస్తున్నాను ఇక్కడ. బై మున్సిపల్ ట్యాక్సెస్ అండి. ట్యాక్సెస్ దేని ద్వారా పే చేసాం మనము, క్యాష్ ద్వారా పే చేసాం. క్లియర్గా ఇచ్చారు 200 రూపీస్ అండి. ఏదైనా చెక్ అనలేదంటే ఎప్పుడు క్యాషే గుర్తుపెట్టుకోవాలి. 17th కూడా క్లియర్గా రికార్డ్ చేశాం. నెక్స్ట్ అండి 18th అండి. ఇప్పుడు రావడం రెండు పాయింట్ల కోసం అండి. ఒకటి బ్యాంక్ ఓడి కవర్ చేయడం కోసం, ఒకసారి చెక్ వచ్చింది మళ్ళీ డిజానర్ అయింది. అంతకుముందు మనం చేసే ప్రాబ్లం చెక్ వచ్చింది డిజానర్, ఈసారి అట్లా కాదండి. చెక్ వచ్చింది డిజానర్ అయింది, మళ్ళీ ఫ్రెష్ చెక్ తీసుకున్నాం. ఆ చెక్ ఆ రోజు బ్యాంకులో వేయాలి, నెక్స్ట్ డే వేసి మళ్ళీ కాంట్రా అవుతుంది. దీంట్లో చాలా పాయింట్స్ కవర్ అవుతుంది. చూడండి ఒకసారి. అజిత్ చెక్ డిజానర్ అన్నారండి. మనకి అజిత్ చెక్ ఎప్పుడు చూసుకోండి మీరు. అజిత్ చెక్ ఎప్పుడు వచ్చింది మనకి 9th వచ్చింది చూడండి. మన 9th రోజు మనం వచ్చేసి ఏ సైడ్ రాసాము, రిసిప్ట్ సైడ్ రాసాము. మరి ఇది క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, ఆటోమేటిక్గా మనం పేమెంట్స్ రాయాలి. ఇక్కడ చూడండి అజిత్ క్లియర్గా ఇదిగోండి. అజిత్ నుంచి మనకి 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాము, 30 చెక్ ఇచ్చారు. ఆ చెక్ మనకు అన్ఫార్చునేట్లీ ఏమైంది, డిజానర్ అయింది. దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నా. 18th అండి. బై అజిత్ అకౌంట్ అండి. అన్నీ క్యాన్సిల్ చేయాలండి. అమౌంట్ మనకు అవ్వలేదు కాబట్టి 50 రూపీస్ క్యాన్సిల్ అయింది, 1350 కూడా క్యాన్సిల్ అయిందండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. రాసిన తర్వాత ఒక్కసారి మినిట్గా ఇక్కడ అజిత్ డెబిట్లో ఉన్నారు, అజిత్ క్రెడిట్లో క్యాన్సిల్ అయిందండి. సో 50 రూపీస్ డిస్కౌంట్ క్యాన్సిల్ చేశానండి. 1350 బ్యాంక్ కాలంలో ఉంది, 1350 బ్యాంక్ కాలం క్యాన్సిల్ అయింది. అంటే కొట్టేయకూడదు కానీ యాక్చువల్ అర్థం కావడానికి ఎట్లా 1 2 3 అండి. ఈ 3 1 2 3 అక్కడ పేరు కట్ అయింది, డిస్కౌంట్ కట్ అయింది, అమౌంట్ కూడా కట్ అయిపోయింది సార్. తర్వాత దీనివల్ల మన అకౌంట్ ఏమైంది, మన అకౌంట్లో బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, 10 రూపీస్ ఛార్జెస్ వేశారు. మన అకౌంట్లో కట్ అయిపోయింది. ఎప్పుడేం గుర్తుపెట్టుకుని క్యాష్ బుక్లు ఇక్కడ రాశారంటే బ్యాంక్ కాలం పెరిగినట్టు అండి, ఇక్కడ రాశారంటే క్యాష్ కాలం పెరిగినట్టు. మన అకౌంట్ తగ్గిందంటే ఈ పక్కండి బ్యాంక్ ఛార్జెస్
ఛార్జెస్ మనకి ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ అవుతుంది. అదే రోజు అండి చెక్ ఎప్పుడైతే బౌన్స్ అయిందో ఆ రోజు మన అకౌంట్లో ఏం పేరు, దాని పేరు బ్యాంకు ఛార్జెస్ అండి. బౌన్స్ ఛార్జెస్ అంటారు, బౌన్స్ ఛార్జెస్. ఎంత కట్ చేశారు మన అకౌంట్ నుంచి? 10 రూపాయలు కట్ చేశారు, 10 రూపీస్ కట్ చేశారు. నెక్స్ట్ అండ్ 20th. సో ఓనర్ గారు వచ్చేసి మళ్ళీ ఇక్కడ అంటే అజిత్కి ఇంటిమేట్ చేసే చెక్ బౌన్స్ అయిందని మళ్ళీ 20th వచ్చేసి ఆయన మనకి ఫ్రెష్ చెక్ ఇచ్చారండి, కొత్త చెక్ ఇచ్చారు. మనం ఎంత తీసుకుని ఈసారి డిస్కౌంట్ ఇవ్వమండి, ఎందుకు చూడండి, రిసీవ్డ్ ఏ ఫ్రెష్ చెక్ ఫ్రమ్ అజిత్ ఫర్ టోటల్ అమౌంట్ ఇన్క్లూడింగ్ ఛార్జెస్ అండి. టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వాలి మనకి యాక్చువల్గా అయితే అయినా టోటల్ అంటే ఇదండి. డిస్కౌంట్ ఇవ్వకముందని టోటల్ అమౌంట్ 1400 ప్లస్ 10 రూపీస్ మనకి ఛార్జెస్ పడ్డాయి. అది కూడా ఆయన నుంచి కలెక్ట్ చేయాలి కాబట్టి మనకి 1410 వచ్చింది. సో రిసీవ్డ్ అనే పదం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లైన్గా రిసీవ్డ్ సైడ్ అండి. ఎవరి నుంచి? అజిత్ అండి, అజిత్ అకౌంట్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడతో ప్రాబ్లం ఆపేస్తే మనం డెఫినెట్గా ఏం చేసేవాళ్ళం, చెక్ కాబట్టి బ్యాంకులో రాసేవాళ్ళం. కానీ 20th చెక్ వచ్చింది చూడండి, ఇక్కడ ఏమన్నారు, అజిత్ చెక్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అని. ఆ రోజు బ్యాంకులో వేయలేదండి, నెక్స్ట్ డే బ్యాంకులో వేసాం. ఈ రోజు చెక్ వస్తే రేపు బ్యాంకులో వేసాం. మరి ఇవాళ రికార్డ్ ఎట్లా చేయాలి మనం? ఇవాళ ఆఫీసులోనే ఉంది కాబట్టి అది మనకి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అవుతుంది. ఇది బాగా సరే మరి చెప్తాను, ఇది మన క్యాష్ ఈక్వల్ అవుతుందండి. బట్ ఎప్పుడు బ్యాంకులో వేసామని, 21st నెక్స్ట్ డే వేసామని. వేసినప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం ఈరోజు క్యాష్ అనుకున్నాం కాబట్టి అది తీసుకెళ్ళి నెక్స్ట్ డే బ్యాంకులో వేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ అటాక్ క్యాష్ అకౌంట్ అంటే మన అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ రోజు ఇంక్రీజ్ అవుతుంది? 21st ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ బ్యాంక్ కాలం రాస్తాను. ఎంత రాస్తాను? 1410. మన బ్యాంక్ కాలం ఇంక్రీజ్ అయింది, మరి ఎక్కడ తగ్గాలండి? ఆటోమేటిక్గా క్యాష్ కాలం తగ్గాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాంకులో రాసామంటే ఇక్కడ క్యాష్లో రాయాలి, ఇక్కడ క్యాష్లో రాసామంటే ఇక్కడ బ్యాంకులో రాయాలి. మరి ఇక్కడ అమౌంట్ బ్యాంకులో ఉంది కాబట్టి మన వర్డింగ్ ఏమి రాయాలి? బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంక్ అని రాయారు కాబట్టి టు క్యాష్ అకౌంట్ అండి, కాంట్రా అండి. మరి ఇక్కడ అమౌంట్ ఏ కాలంలో ఉంది? క్యాష్ కాలంలో ఉంది కాబట్టి 21st బై బ్యాంక్ అండి, సి అండి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక అజిత్ చూడండి క్యాన్సిల్ అయిపోయింది. ఓవరాల్గా ఈ ప్రాబ్లం మనకు అజిత్ ఎంత ఇచ్చారండి? మనకి 1410 ఇచ్చారండి. ఫస్ట్ టైం ఇచ్చిన మనకు 50 రూపీస్ క్యాన్సిల్ అయిందండి. ఫస్ట్ టైం 1350 క్యాన్సిల్ అయిందండి. 10 రూపీస్ మన అకౌంట్లో కట్ అయినాయి. మళ్ళీ ఎంత ఇచ్చారు మనకి? 1410 ఇచ్చారు 20th. చెక్కే ఇచ్చారు, మళ్ళీ క్యాష్ కాదండి. కానీ మనం ఆఫీసులో మనం బ్యాంకులో ఇవ్వలేదు కాబట్టి క్యాష్ కాల్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 1410 ఉంది. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 1410 చూడండి. ఇక్కడ ఈ 1410 ఎవరిది? అజిత్ అండి. ఈ 1410 ఎవరిది? అజిత్ అండి. ఇది కూడా ఈ 1410 ఏమైంది చూడండి, ఇక్కడ క్యాష్లో ఉంది, ఇక్కడ క్యాష్లో ఉంది. ఏమైంది చూడండి, క్యాన్సిల్ అయిపోయిందండి. కొంచెం అర్థం చేసుకుంటే మరి ఎక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మిగిలిపోయింది? ఇంకా బ్యాంక్ కాలంలో మిగిలింది 1410 బ్యాంక్ కాలంలో అపీర్ అవుతుంది. అదే రోజు అండి 21st. అంటే ఓవరాల్గా అజిత్ వల్ల మనకి ఏమైంది? 1410 రూపీస్ మన అకౌంట్లో ఇంక్రీజ్ అయింది. ఏ రోజు ఇంక్రీజ్ అయింది? యాక్చువల్ 21st రోజు ఇంక్రీజ్ అయింది. ఇంకా రిమైనింగ్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఇది ప్రాబ్లం. కొంచెం అజిత్ పాయింట్స్ మీరు ఇక్కడ నేను టిక్ పెడుతున్నానండి, కొంచెం చూడండి. ఇది అజిత్ది, ఇది అజిత్, ఇవన్నీ అజిత్ సంబంధించిన ఐటమ్స్ అండి. ఓవరాల్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అన్ని క్యాన్సిల్, నాకు 1410 నాకు బ్యాంకులో ఎఫెక్ట్ అయింది. మనకు కావాల్సింది అదేనండి. సో ప్రాబ్లం ఈజ్ ఓవర్ అండ్ ఇంకెప్పుడు లాగానే కాలమ్స్ వేయండి. ఇక్కడ ఆన్సర్ మెయిన్ కాదండి, ప్రజెంటేషన్కి మార్కులు ఉంటాయి. ఆన్సర్ అనేది 2 మార్క్సే ఉంటాయి. ఆన్సర్ రాకపోయినా పర్వాలా. ఇట్లా 3 కాలం పెట్టాను. సో డిస్కౌంట్ కాలం మనం తీసుకుంటేనండి, డిస్కౌంట్ కాలం 50 రూపీస్. అలా కూడా మనం ఇచ్చిన డిస్కౌంట్ 50, ఇక్కడ వచ్చేసి 60 అండి. సో క్యాలిక్యులేటర్ మర్చిపోయాం కాబట్టి చెల్లేద్దాం. ఒకసారి క్యాష్ అనేది మనం ముందు యాడ్ చేద్దాం. క్యాష్ అనేది ఒకసారి క్యాష్ కాలం యాడ్ చేసుకుంటే నీట్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర? 460 రూపీస్ ఉంది. ప్లస్ ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ వాడాలి, సెల్ ఫోన్ అలౌ చేయరు. 460 అండి, ప్లస్ 1600 ప్లస్ 400 ప్లస్ 215 ప్లస్ 1410 ఎంత ఉందండి అమౌంట్? 4085 రూపీస్ ఇన్క్లూడింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సేమ్ అమౌంట్ ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ రాయాలని చెప్పా కదా. క్యాష్ ఎప్పుడు డెబిట్ ఎక్కువ ఉంటుంది, చూడాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఏం చేయాలి మనము?
4085లో నుంచి టోటల్ రిసీప్ట్స్ 4085. సో మనం వచ్చి మొత్తం అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఖర్చు పెట్టాం కాబట్టి దాంట్లో నుంచి హౌ మచ్ అమౌంట్ పెయిడ్. ఫస్ట్ చూడండి ఇక్కడ 1000 రూపీస్ మేనేజ్ చేస్తున్నాను, లేదా అన్ని ఒకసారి అన్ని యాడ్ చేసి మేనేజ్ చేసి మీ ఇష్టం అది. మైనస్ 300 రూపీస్ మైనస్, 200 రూపీస్ మైనస్, లాస్ట్న 1410 మైనస్. ఇంకెంత మిగిలిందంటే మనకి 1175 మిగిలిందండి ఇప్పుడు ఏప్రిల్ మంత్కి. మరి దీన్ని ఏమంటారు ఏప్రిల్కి? నేను చెప్పే కదా హౌ మెనీ డేస్ ఉంటాయి ఏప్రిల్కి మనకి, అంతమంది చెప్పే కదా సార్ ఇక్కడ జాన్ ఫిబ్రవరి మార్చి ఇన్సైడ్ వచ్చితే మనకి ఏప్రిల్ ఇన్సైడ్ కాబట్టి 30 డేస్ ఉంటాయి. బై బ్యాలెన్స్. సో మనకి వచ్చి మంత్ సేవర్లో ఉన్నదాన్ని క్యారీ డౌన్ అంటారు, మంత్ బిగినింగ్లో ఉన్నదాన్ని బ్రాడ్ డౌన్ అంటారు. మనకి 1175 రూపీస్ మిగిలిందండి. ఇప్పుడు బ్యాంక్ కాలం చెక్ చేద్దాం ఒకసారి మనం. సో బ్యాంక్ ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ సైడ్ చూస్తే ఫస్ట్ అయితే 1350 అంతే, 2 ఉన్నాయి. 1410 ఇక్కడ రాసుకున్నాను నేను, 2760 ఉంది. మీరు పెన్సిల్ పెట్టి రాయొచ్చు ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ సైడ్ చూద్దాం. బ్యాంక్ అనేది మనకు తెలియదండి ఏ సైడ్ అయినా అకౌంట్ వచ్చి 2800. ఈ ప్రాబ్లంకి ఈ వైపు ఎక్కువ కనిపిస్తుంది. 1600, తర్వాత 890, నెక్స్ట్ వచ్చేసి 1150, నెక్స్ట్ వచ్చేసి 1350, నెక్స్ట్ 10 రూపీస్ అండి. 7800 ఉందండి ఇక్కడ. 7800 రూపీస్ ఉందండి. అంటే మనకు వచ్చిన కలెక్షన్ ఏమో 2760 సార్, మనం వాడిన చెక్కులు ఇచ్చిందేమో 78కి అండి. అంటే పేమెంట్ సైడే 3 ఉంది కదా మళ్ళీ. ఇప్పుడు కూడా ఇక్కడ ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ రాయాలి. 7800. ఇక్కడ కూడా 7800. సో క్యాష్ మీరు అబ్జర్వ్ చేసిన అవసరం ఆల్వేస్ డెబిట్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ సమ్ టైమ్స్ డెబిట్ ఈజ్ మోర్, సమ్ టైమ్స్ క్రెడిట్ ఈజ్ మోర్. ఇన్ దిస్ ప్రాబ్లం క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ అండి. ఇందులో నుంచి ఏం కట్ చేయాలి? ఈ 2 కట్ చేయాలి. 2 ఆల్ రాసి ఇక్కడ టోటల్ నేను దాంట్లో నుంచి కట్ చేద్దాం. 7800లో నుంచి 2760 అండి. 5040 మిగిలిందండి ఇక్కడ. మళ్ళీ ఇది మనం తారీఖు ఏం రాయాలి, డేట్ ఏం రాయాలి? ఏప్రిల్ 30th. 2 ఈ పక్క ఉంటే 2 అంటాం కదా. బ్యాలెన్స్ క్యారీ డౌన్, నెల చివరిలో మిగిలిన క్యారీ డౌన్. ఇక ఆన్సర్లు కూడా ఇచ్చాను చూడండి. మనకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్లే ఉన్నాయి. 1175 క్యాష్ బ్యాలెన్స్, ఓడి బ్యాలెన్స్ 5040. ఆన్సర్ రాకపోతే మళ్ళీ మీరు చేయాల్సి వచ్చేది. సరే ఏప్రిల్ 30th తర్వాత నెక్స్ట్ డేట్ ఏముందండి మనకి? మే 1st అండి. మే 1st కండి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఆఫీసులో క్యాష్ ఎంత ఉంది మన దగ్గర? 1175 ఉంది. మరి అంతకుముందు ఎంత ఉంది? 460 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 1175. ఇది ఎట్లా వచ్చింది నాకు? మార్చి క్లోజింగ్ ఏప్రిల్ 1స్ట్కి ఓపెనింగ్ అయింది. ఏప్రిల్ 30th క్లోజింగ్ మే 1స్ట్కి ఏమైంది? ఓపెనింగ్ అయింది. అట్లానే ఈసారి ఇక్కడ మిగిలిందండి కాబట్టి ఇది ఆ సైడ్ అండి. ఈ క్యారీ డౌన్ అటు బ్రాడ్ డౌన్ అవుద్ది, ఈ క్యారీ డౌన్ ఇటు బ్రాడ్ డౌన్ అవుద్ది. కాబట్టి మే 1st కండి స్టిల్ మనం ఈ మంత్ కూడా మనం బ్యాంక్ వాళ్ళకి మనీ ఇవ్వాల్సి ఉందండి. ఎంత ఇవ్వాలండి? 5040. మీరు చూడండి అబ్జర్వ్ చేస్తే అంతకుముందు అంతే రాశాను. 2 బ్యాలెన్స్ బ్రాడ్ 460 రాశాను. బై బ్యాలెన్స్ బ్రాడ్ ఇంతకుముందు నెల మనం 280 ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, 5040 ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఓడితోనే మళ్ళీ వచ్చి మేమంతా కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇది స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు క్యాష్ బుక్ అంతా కూడా క్లారిటీగా చేసాం. క్యాష్ బుక్ 1, క్యాష్ బుక్ 2, క్యాష్ బుక్ 3, 4, 5, 6. 1 అనేది సింగిల్ కాలం చేసాం, 2 అనేది డబుల్ కాలం చేసాం, 3, 4, 5, 6 అండి ఓన్లీ 3 కాలం చేసాం. ఇది అందరూ కంపల్సరీ ప్రాబ్లం అండి. బీకామ్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుందండి. ఇది కంపల్సరీ లెక్క. నేను అందరికి అర్థమైందని చాలా స్లోగా చెప్తున్నాను. ఇవి చూసి మీరు మళ్ళీ ఎగ్జామ్లో హార్డ్ ఇస్తారు అనుకోకండి. ఇన్ కేసు హార్డ్ కూడా ఇస్తే మనం చేయగలగాలని చెప్పేసి ఇవి ఇచ్చాను. ఈ క్యాష్ బుక్ మొత్తం చేశారని మీరు చాలా పర్ఫెక్ట్ అవుతారు, ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.